లేమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఏ ఆడపిల్లకి దక్కని అదృష్టం నాకు దక్కింది. మీ ఇంటి కోడలయ్యాను. ఏంటి టార్చర్? ఈ పుట్టేంటి, యక్షంత్రేంటి? ఘట్టమనే అఖిలాండేశ్వరి కోడలి కంట్లో కాంతులుండాలి కాని కన్నీరుండకూడదు. కన్నీళ్ళొచ్చే పేదవాళ్ళ కళ్ళల్లో కలలుంటాయి పార్వతి. వాటన్నిటినీ నిజం చేసే మంచి మనసున్నవాడే నీకు భర్తగా వస్తాడే. మాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నావు అఖిలాండేశ్వరి. పావని, అతి త్వరలో ఎంగేజ్మెంట్, వెంటనే పెళ్లి. గౌరీశంకర్, ఏంటి వదినా? పెళ్లి ఏర్పాట్లు అవి అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నా పెళ్ళైన 20 ఏళ్లకు మళ్ళీ మన ఘట్టమనే ఇంట్లో పెళ్లి జరగబోతోంది. ఆ వేడుకలు ఎంతో ఘనంగా ఉండేలా చూస్తాను వదినా. విజయ, మేడం, భోజనం ఏర్పాట్లు చూడు. ఓకే మ్యామ్. ప్లీజ్ కమ్. బ్రో బ్రో, ఈ అడావిడి చూస్తుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. మామ్ ఐశ్వర్యని కోడలుగా ఫిక్స్ చేసింది. అట్ ద సేమ్ టైం మన ఇద్దరికి పెళ్లి చేసేయాలనుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది? ఎవరికెవరు ఏమవుతారు? నాకు తెలియాలి. నువ్వు ఎప్పటికైనా తెలుసుకోవాల్సింది ఒకటే మహి. అమ్మ చెప్పింది జరగాలి. ఆమె నిర్ణయాన్ని కాదంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నువ్వు వేసిన వేషాలు చాలు, ఆలోచించకు. జస్ట్ ఫాలో హర్. పద. దేవుడా, నా బాధ నీకైనా అర్థమవుతుందా? ఛే! ఏం పాపా, వంటలు గుమగుమలాడుతున్నాయి? ఆ, ఆ. నువ్వు పని చూసుకో, టైం అవుతోంది. వావ్, చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి.
పాపా, అమ్మా ఈ వంటలన్నీ తినలేను కానీ నువ్వు నాన్ వెజ్ చేయించు, అర్థమైందా? అలాగేనమ్మా. నవేడేస్ పిజ్జాస్ బర్గర్స్ అని కడుపు నింపుకుంటున్నారు. బట్ హియర్ బొబ్బట్లు, పులిహోర, అరిసెలు, పాయసం, వావ్, ఇవన్నీ చూస్తుంటేనే కడుపు నిండిపోయేలా ఉంది. అలాగని తినరా ఏంటి? జోకు, జస్ట్ జోకు. భలే సరదాగా మాట్లాడుతుంది భవానీ. ఇలాంటి వంటకాలన్నీ పల్లెటూళ్ళలో ఎక్కువగా చేస్తుంటారు. సాంప్రదాయానికి పట్టుకొమ్మలుగా ఉండే గ్రామీణ ప్రాంతాల్ని గుర్తు చేద్దామనే ఇవి వండించాం. గుర్తు చేయడమే కాదంటీ, సర్ప్రైజ్ చేశారు. సర్ప్రైజ్ కాదే, తింటే షాక్ అవుతారు. కరెంటు నోట్లో పెట్టుకున్న కాకిలా గిలగిలా కొట్టుకుంటారు. దేవా ఏం మాట్లాడట్లేదు. పెదబాబు ఎక్కువగా మాట్లాడాడు బావగారు, బట్ పబ్లిక్కే తన గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. టాప్ 10 బిజినెస్ మ్యాన్లో నెంబర్ 1 పొజిషన్ తంది. హీ ఈస్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా. అట్ ఎ టైమ్ 14 కంపెనీస్కి సీఈఓగా ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్, మై డియర్ సన్ ఘట్టమనేని దేవేంద్ర. వావ్, రాకింగ్. ప్రతి పురుషుడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు. నా విషయంలో నా సక్సెస్ వెనక మా అమ్మ ఉంది. మా అమ్మని ఫాలో అవ్వకపోతే నేను ఈ పొజిషన్లో ఉండేవాన్నే కాదేమో. తల్లి చాటు బిడ్డ, గుడ్. ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. ఇటువంటి ఫ్యామిలీకి మా ఐశ్వర్య కోడలిగా రావడం నిజంగా మా అదృష్టం. తినండి తినండి, వేడి తగ్గితే రుచి తగ్గిపోతుంది. కిరణ్, నువ్వు ఇది తినరా? పౌరాణిక చిత్రాల్లో కళ్ళు మూసుకుంటే కనబడినట్టు నేను ఉప్పు కలిపినట్టు తెలిసిపోయింది అక్కకి. భోంచేయండి.
వాట్ ఇస్ దిస్ అఖిలాండేశ్వరి? డెలిషియస్ ఫుడ్ అని చెప్పి ఇంత చెత్త ఫుడ్ పెట్టిస్తారు. కుక్కలు కూడా తినేవి ఇలాంటి ఫుడ్. ఐ హేట్ దిస్. హే మైండ్ యువర్ వర్డ్స్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద తక్కదు. ఏ బెదిరిస్తున్నారా? ఆదరిస్తారనుకున్నాను కానీ బొట్టు పెట్టి మరీ అవమానిస్తారనుకోలేదు. సంస్కారం కాస్త ఉప్పైంది. ముమ్మేయడానికి కూడా నోరు పెగలడం లేదు. చిచి. ఎక్కడో పొరపాటు జరుగుంటుందంటీ. షటప్ షటప్ దేవా. నువ్వు అలా అంటున్నావు, నీ తమ్ముడు ఇలా అంటున్నాడు. పద్ధతులు, పట్టింపులు, క్రమశిక్షణ అని పెద్దవాళ్ళ శిక్ష కొనకుండానే పాఠాలు నేర్పిస్తున్నారు. మీ మాటలకి ఈ వంటలకి పొంతనే లేదు. ఏంటి పాపా ఇది? వడ్డించేటప్పుడు రుచి చూసే పెట్టాం అయ్యగారు. ఆహా, పని మనుషులు తిన్న తర్వాత పెట్టిందే కాకుండా ఉప్పు పోసి మరీ పెడతారా? క్షమించండి అమ్మగారు, తప్పైపోయింది. నోర్మయ్. నువ్వు వీళ్ళ ఉప్పు తిని బతుకుండొచ్చు కానీ కానీ మేము ఈ ఉప్పు తింటే చచ్చిపోతాం. ఇంకా చూస్తారే, పదండి. ఎక్కడికెళ్తున్నారు? చాలు. మీరు మీ వంటలతోటి, మీ పిల్లల మాటలతోటి బాగానే మర్యాద చేశారు. నా పిల్లల్ని ఏమి అనుకో. ఈ జన్మలో మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టకూడదు. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. పదండి. వెళ్ళండి వెళ్ళండి. ప్రపంచంలో అమ్మాయి దొరకనట్టే చేస్తున్నారు. భవానీ, ఏ భవానీ, 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 ఏమైంది? పిచ్చెక్కిందా? సారీ అక్క. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఇప్పటిదాకా కల కన్నాను. ఆ కల ఇప్పుడు నిజం కాబోతోందక్కా. వావ్, సూపర్ ఆంటీ, ఎక్సలెంట్. భవానమ్మ,
నువ్వు పని చూసుకో, టైం అవుతోంది. ఏం చేస్తున్నారా? రేఖని నా మీద తొట్టు. పావని, స్వీట్ తీసుకో. అమ్మా ఐశ్వర్య, నీకు నాన్ వెజ్ ఇష్టమే కదా? చాలా ఇష్టం ఆంటీ. ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చికెన్. హ్యావ్ ఇట్. ఏమైందమ్మా? ఏమైందమ్మా? మంచినీళ్ళు తాగు భవాని. తాగమ్మా. అమ్మా, కంగారు పడకండి, నా భార్య అంతే. ఎక్సలెంట్ ట్రీట్ ఆంటీ. ఈ టేస్ట్ నా లైఫ్ లాంగ్ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అఖిలేండేశ్వరి. థ్యాంక్ యూ ఆంటీ. నా నిశ్చితార్థానికి పెళ్లికి మీ వాళ్లే వంట చేయాలి. తప్పకుండా. ఓకే. ఆంటీ, విత్ యువర్ పర్మిషన్ మీ కిచెన్ ఒకసారి చూడొచ్చా? ఐశ్వర్య, నువ్వు ఇంటికి కాబోయే కోడలివమ్మా. సంతోషంగా చూడొచ్చు. లెట్స్ గో. యా